హలో ఎవ్రీవన్. ఈరోజు మనల్ని ప్రొటెక్ట్ చేసే టీత్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అంటే బ్రషింగ్ అని అందరికీ తెలుసు. ఆ బ్రషెస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్రష్ చేసుకున్నాక దాన్ని ఆ తడి ఉంటుంది కదా, నీట్గా వాష్ చేశాక ఎండలో ఆ బ్రష్ని పెట్టి, మనం యూజువలీ బయటే పెడతాము, దట్ ఈస్ ఫైన్. బట్ మీరు బాత్ చేసి వచ్చాక ఇలాంటి ఒక బాక్స్లో బ్రష్ని పెట్టాలి. మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు క్యారీ చేస్తాం కదా, అలానే రెగ్యులర్గా ఇంట్లో కూడా ఇలాంటి ఒక బాక్స్లోనే పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రష్ మనం తేమగా ఉన్నప్పుడు లేదా ఇదిగా ఉన్నప్పుడు ఈ ఏరియాలో పురుగులు రావడము, లేకపోతే లిజర్డ్స్ ఉంటాయి కదా, అవి లిక్ చేయడము లాంటివి జరుగుతాయి. దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనల్ని ప్రొటెక్ట్ చేసే బ్రష్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి విత్ దిస్ ప్రొటెక్టివ్ కవర్. ఓకే, పెద్దవాళ్ళకి చిన్నపిల్లల బ్రష్ చూపిస్తా అన్నా కదా, ఫింగర్ బ్రష్. సి దిస్ ఇస్ ద ఫింగర్ బ్రష్. సో దీనికి కూడా యూ విల్ గెట్ ఎ ప్రొటెక్టివ్ కవర్. బేబీ హగ్ నుండి తీసుకున్నాను. యా, ప్రొటెక్టివ్ కవర్తో వచ్చింది. మనల్ని ప్రొటెక్ట్ చేసే టీత్కి మనం ప్రొటెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ.